వివిధ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వట్టే జానయ్య గారికి, అలాగే సూర్యారావన్న గారికి, బందారపు నర్సయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఓదేలన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా, మహిళా సోదరిమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 42% బీసీల రిజర్వేషన్ అనేటువంటి అంశం పైన ఒక వారం 10 రోజులుగా ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉంది మీడియాలో, అలాగే పౌర సమాజంలో కూడా జరుగుతూ ఉంది. ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి మేము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా ఇవి ఎంతవరకు వాస్తవ రూపంతో కూడుకున్నాయి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానిక, ఏ అంశాలతో ఈ పార్టీల ఎజెండాగా మారింది ఇది, దీంట్లో అవుట్పుట్ ఏంది, ఫైనల్ రిజల్ట్ ఏంది అనేటువంటి అంశాలను కూడా మేము బీసీజేఏసీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా మేము గత 2-3 రోజుల నుంచి ఇదే అంశాలపైన వివిధ డేటాను సేకరిస్తూ నిన్న రాత్రి వరకు కూడా అందరం కూర్చొని వ్యవహారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరుతో విద్యా ఉద్యోగాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో మండలిలో బిల్ పెట్టి, ఆ బిల్లును గవర్నర్కు పంపి, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, తద్వారా 9th షెడ్యూల్ కార్యక్రమానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ఆర్డినెన్స్లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికల అంశం మాత్రమే ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చను అప్పుడే కట్ చేసిరు. మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది? 42% వరకు మేము ఇస్తామనేటువంటి మాట ఆ రోజు యాదన్న, ఆ రోజు అన్ని పార్టీలు అసెంబ్లీలో ముక్త కంఠంతో ఏకగ్రీవంగా, అటు కాంగ్రెస్ పార్టీ మేము తెస్తున్నామని,